ఒక సవాలు విసురుతాం, స్వీకరిస్తావా అని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాం. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు రాసి నియామక పత్రాలు ఇచ్చే లోపలనే ప్రభుత్వం ఒక ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగిపోయినాయి. ఆ ఉద్యోగాలు కూడా కలుపుకొని నువ్వు ఈ 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా మరి ఫతేమైదాన్ స్టేడియంకి రాండి, అందరూ కూడా నిలబెడతా, ఒక్క తలకాయ తక్కువైనా మా తలకాయ నరుక్కుంటామని చెప్పేసి ఇలా నువ్వు ఛాలెంజ్ చేసినావు. ఆ ఛాలెంజ్ను మేము స్వీకరిస్తాం. దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఇలా ఫతేమైదాన్లో నిలబెట్టేసేసి 12,600 ఉద్యోగాల కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కియలేదు. ఒక ఉద్యోగం కానీ ఎక్కించినా కానీ ఇలా మేము ఛాలెంజ్ చేసి చెప్తామని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి 60,000 ఇట్లా ఉద్యోగాలు ఇచ్చిన వారి సంగతి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అదే నిజమైతే ఇట్లా మేము ముగ్గురము శాసనసభ్యులము, ఒక శాసన మండలి సభ్యులు, మేము రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. దమ్ముంటే నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి సందర్భంగా నిన్ను ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాను.